ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कथा मह्यं भाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपदान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तुते। तप्त काञ्चना गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुस्तुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे रामा राम राम हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। 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 नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविंदाय नमो नमः। नमो महावधन्याय कृष्ण प्रेम प्रदायिते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रे। नमो ब्रह्मण्याय देवाय गो ब्राह्मण्याय हिताय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः। नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हे कृष्णा 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 हरे हरे, हरे रामा राम राम हरे हरे।
ఇక్కడికి ఊరికి వెళ్ళారు కదా మీరు, తిరుపతి. సో వి డిడ్ 2 సెషన్స్. సెకండ్ సెషన్ మీరు ఆన్లైన్ చూసారా లేదో? సరే. సో 2 సెషన్స్. ఫస్ట్ సెషన్ ఇన్ సర్చ్ ఆఫ్ హ్యాపీనెస్ ఈస్ గాడ్ ఏ క్రియేషన్ ఆఫ్ హ్యూమన్ మైండ్ చూసాము. సో వై షుడ్ ఐ బిలీవ్ ఇన్ స్క్రిప్చర్స్? అసలు వేదాలని నమ్మాలా? సో ఎందుకు ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ క్వశ్చన్, వై డిఫరెంట్ రిలీజియన్స్ హ్యావ్ డిఫరెంట్ ఫిలాసఫీస్. చాలా మంది అడుగుతుంటారు, మీరు ఇవన్నీ భగవద్గీత భాగవతం చదువుతుంటే నాకు మోక్షం వస్తుందంటారు, మరి బైబిల్ చదివిన వాళ్ళకి మోక్షం కాదు, ఖురాన్ చదివిన వాళ్ళకి మతం కాక, ఇంకో మతం. వై దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. విల్ ట్రై టు అండర్స్టాండ్ సమ్ ఆఫ్ దోస్ ఆస్పెక్ట్స్. సో ఫస్ట్, ఈవెన్ బిఫోర్ దట్, అసలు స్క్రిప్చర్స్ అన్నవి భగవంతుని నుంచి వచ్చినవేనా, లేకపోతే చిరంజీవి సినిమా? దట్స్ ద డిఫరెన్స్ బేసికలీ, రైట్? ఇది మనంతా మనం కల్పించుకున్నాము. ఇది మానవుడు మనుగడ కోసం ఎవరో ఇంటెలిజెంట్ పీపుల్ రాసేసిందా? ఇవి క్వశ్చన్స్ ఉన్నాయి కదా. ఆ క్వశ్చన్స్ కొన్ని ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాం బేసికలీ. సో ముందు, ఈవెన్ బిఫోర్ గోయింగ్ స్టార్ట్ చేసే ముందు, శాస్త్రాలు అంటే ఏమిటి? శాస్త్రం అంటే మీ ఉద్దేశంలో ఏంటి? మీకు ఫస్ట్ శాస్త్రం పేరు వినగానే ఏం గుర్తుకొస్తుంది? వాట్ ఈస్ దట్ ఫస్ట్ కమ్స్ టు యువర్ మైండ్? వేదాలు గుర్తుకొస్తాయి, ఇంకా పురాణాలు. పురాణాలు. సో వేదాలంటే ఏం గుర్తుకొస్తాయి? ఇంకా ఇంకా ఉపనిషత్తులు. ఇవన్నీ వేరు వేరు. శాస్త్రం అనగానే మీ మైండ్కి, వేదాలు అనగానే మీ మైండ్కి ఏంటి గుర్తుకొస్తుంది? 4 వేదాలు. ఋగ్వేదం, యజుర్వేదం, అథర్వణ వేదం. మరి ఇన్ని రకాలు ఉన్నాయి కదా. పురాణాలు ఎన్ని? 18 పురాణాలు. మీరు ఉపనిషత్తులు అన్నారు, ఇంకా ఉప పురాణాలు ఉన్నాయి, స్థల పురాణాలు ఉన్నాయి. బిగ్ లిటరేచర్ బేసికల్. మరి ఇందులో దేని పట్టుకోవాలి? ఏంటి పట్టుకుంటే ఏమవుతుంది? ఇవన్నీ చదివే టైం ఉందా? ఇవన్నిటిని చదువుకుని మనం ఏది గ్రహించాలి, ఎక్కడి నుంచి గ్రహించాలి? దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్, రైట్? మరి ఇంత కాంప్లికేటెడ్గా ఇన్ని ఎందుకు ఉన్నాయి? కొన్ని క్వశ్చన్స్. మనకి జనరల్గా పిల్లలు ఎవరైనా మనం శాస్త్రాలు, వేదాలు అనగానే ఫస్ట్ వాళ్ళకి గుర్తుకొచ్చేది ఏంటి? అది ఎక్కడో తాటాకి పత్రం మీద రాసి, అవునా కదా? అది మరి తాటాకి పత్రం మీద రాసుకునేవారు అప్పట్లో. మరి ఇప్పుడంటే మన కంప్యూటర్లు ఇవన్నీ పెట్టి, మరి అవన్నీ నాళ్ళు ఎలా నిలబడ్డాయి? అంత ఒరిజినల్గా ఉన్నదా? మధ్యలో ఎక్కడైనా ఇది షేప్ మారే అవకాశం లేకపోయిందా? ఎవరికి అనుగుణంగా వాళ్ళు మార్చుకున్నారా? ఇవన్నీ క్వశ్చన్స్ మనకు కొన్ని ఉంటాయి కదా. సో ఈ క్వశ్చన్స్ అన్ని మనం కొంతవరకు ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం. అది ఎప్పుడో ఋషులు తాటాకు పత్రాల మీద రాసుకున్నారు. అవి ఇప్పుడు ప్రింటింగ్ వచ్చేసరికి ఎంత ఉంది, ఎంత లేదు. రైట్? దీస్ ఆర్ ఆల్ ది క్వశ్చన్స్. ఇంకా
అవి మనుషులు రాసినవే, దేవుడు కాదు. కాలక్రమేణా ప్రజలు దీనిని, ఈ జ్ఞానాన్ని మార్చి ఉండొచ్చు. కొంతవరకు అది కూడా నిజమే కదా, ఎంతవరకు మార్చి. దానికి తోడు ఇదంతా సంస్కృతంలో రాశారు. మనకి వచ్చేసరికి ఎంతవరకు నిలబడుతుంది? మనకి ఈరోజు సంస్కృతం రాదు. ఇది తెలుగులోనో ఇంగ్లీష్లోనో ఎంతవరకు ఇంకా మనం దాన్ని పట్టుకుని ఉండగలము? అవి సంస్కృతంలో రాయబడ్డాయి, మనకి మామూలు మనుషులకు అర్థం కావు. సో శాస్త్రాలు అనగానే చాలా సాహిత్యాలు ఉన్నాయి. లాస్ట్ వీక్ చూసుకొచ్చాం మనం. ఇన్ని పుస్తకాలు ఉన్నాయి. అందులో ఏది సాంస్క్రిట్లో రాసిన భగవద్గీతకే మనకి ఇంగ్లీష్లోని సుమారుగా 2000 రకాల ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి. ఇంకా వేద శాస్త్రాలు అంటే చాలా మంది దేవుళ్ళు. నేను ఒక దేవుడికి పూజ చేస్తే మరో దేవుడికి పూజ చేయలేదు అనే భయంలో చిక్కుపడుతున్నాను. చాలా మంది ఉంటారు. అది ఏ దేవుడికి పూజ చేయకుండా ఉంటే బయట వస్తామను ఇంకో వేరే ఫిలాసఫీని వెతుక్కుంటూ ఉంటాను. ఈ ఒక దేవుడికి పూజ చేస్తే ఏ దేవుడికి పాపం వస్తుందో, ఆ దేవుడికి ఏ దేవుడికి పూజ చేస్తే ఏ పాపము లేదు. అసలు ఇంతమంది దేవుళ్ళు ఉండడాన్న ఇది నిజం కాదేమో, ఇదంతా మనం అర్థం చేసుకుని పాటించాల్సిన అవసరం లేదు అన్న భావనలో కూడా ఉంటుంటారు. ఇంకా ఒకసారి మన శాస్త్రాన్ని ముట్టుకోవడం మొదలు పెడితే రకరకాల ఆచారాలన్నీ ఉన్నాయి. వీటన్నిటిని పట్టుకుంటూ కూర్చోవాలి. అవన్నీ మనం పట్టుకునే ఆచారాలు పాటించగలే శక్తి ఫిజికల్ గా ఉందా లేదు? ఈవెన్ రైట్, అందుకనే సగం వదిలేస్తుంటాం. రైట్. ఇంకా చాలా వైరుధ్యాలు ఉన్నాయి. ఇందాక మీరు చెప్పుకున్నట్టు ఒక్కొక్క మతంలోని ఒక్కొక్క శాస్త్రం ఎందుకు ఉంది, మరి దానికి దీనికి తేడా ఏంటి? రెండు ఒకటే అన్న భావంలోనే ఈరోజు అంత కన్వర్షన్ జరిగిపోతుంది. ఇది ఎంతవరకు కన్వర్షన్ జరిగిపోతుంది? ఇప్పుడు క్రిస్టియానిటీలో కూడా మేరీ పసుపు పూజ మొదలు పెట్టేశారు. చూసారో లేదు? మేరీ మాత పసుపు పూజ, జీసస్ రథయాత్ర, ఏమండి జీసస్ సుప్రభాతం కూడా వచ్చేసిందా? జీసస్ సుప్రభాతము. ఇంకోటి ఏంటది, ఒక చోట అయితే ఏకంగా జీసస్ లక్ష్మీ కళ్యాణం కూడా చూసాను. ఏ స్టేజ్ అంటే బేసికలీ దేర్ ఇస్ సర్టెన్ ఇష్యూ అనకూడదు. దేర్ ఇస్ సర్టెన్ హిస్టరీ టు క్రిస్టియానిటీ. క్రిస్టియానిటీ ఈజ్ 2000 years old. యాక్చువల్లీ రీసెంట్లీ ఐ మెట్ సంబడి. అతను సాంస్క్రిట్ పండిత్. అతను ఏదో మాట్లాడి చెప్తే సంబడి హెస్ అప్రోచ్డ్ హిమ్ టు ట్రాన్స్లేట్ బైబిల్ ఇంటూ సాంస్క్రిట్. ఏమండి, రివర్స్. ఇప్పుడు మీరు ఎప్పుడైనా పాత చర్చెస్ ఇక్కడ నాకు ఇండియాలో మనకి అంత పాత చర్చలు ఏమున్నాయి నాకు తెలియదు. 400 సంవత్సరాల క్రితం చర్చలు లేదు. యూరోప్లో మనకి చాలా సాధారణంగా కనబడుతుంటాయి 400-500 ఏళ్ళు. ఆ చర్చెస్లోకి వెళితే మీకు అక్కడ జీసస్ మెయిన్ సిలువ కనబడుతుంటుంది, చుట్టూరు ఉండే బొమ్మలు కనబడుతుంటాయి. పెద్ద వాళ్ళ సెయింట్స్ వాడివి. ఆల్ దోస్ పిక్చర్స్ ఆర్ ప్రీ-క్రిస్టియన్ ఎరా డేటెడ్ పిక్చర్స్. కదండి. సో how can they become Christians? They're pre-Christ pictures basically. సో క్రిస్టియానిటీలో వాళ్ళు ప్రీ-క్రైస్ట్ క్రిస్టియన్స్ కింద వాళ్ళని ఒక అథెంటిసిటీ తీసుకురావడం కోసము వాళ్ళని ప్రీ-క్రైస్ట్ ఎరా క్రిస్టియన్స్ అంటారు. అంటే వాళ్ళు కూడా క్రిస్టియానిటీకి రాకముందే వీళ్ళు ముందుగా క్రిస్టియన్ కింద పుట్టేశారు. సో అది ఎంత డేంజరస్ థాట్ ప్రాసెస్ అంటే, ఇప్పుడు బైబిల్ సాంస్క్రిట్లో ట్రాన్స్లేట్ చేసి ఇదే అయిపోతుంది అన్నమాట. మీకు చర్చిల్లో కూడా రాముడు కృష్ణుడు బొమ్మలు వచ్చేస్తాయి. వీళ్ళు కూడా క్రిస్టియన్సే, ముందుగా పుట్టేసిన క్రిస్టియన్స్ అన్న భావం తీసుకొచ్చేస్తారు. బేసిక్ నాలెడ్జ్ ఇది అంత రాంగ్ సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోతున్నాం. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ఇట్ మోసపోయేది మనమే మనం సరిగ్గా పట్టుకోకపోతే. ఎందుకంటే పరీక్షలో వచ్చే క్వశ్చన్లు మనం చదువుకోవాలి. ఏదో చదువుకుని పరీక్షలో వస్తుంది అనుకుంటే పరీక్షలో ఫెయిల్ అయిపోతుంది. అంతే కదా. సిలబస్ ప్రకారం చదువుకు వెళ్ళకుండా ఇంకోటి వద్ద సిలబస్ అనుకుంటే లాస్ట్ ఎగ్జామ్ 10th టైంలో మనకే తెలుస్తుంది, మనం ఇండివిజువల్గా ఫేస్ చేయాల్సిన ఎగ్జామ్ ఏంటంటే డెత్. ఆ టైంలో ఈ సిలబస్ లేని చదువుకుని వెళ్తే దానివల్ల ప్రయోజనం ఉంటుంది. మరి ఏంటి సిలబస్, ఏంటి పద్ధతి? దిస్ ఇస్ వాట్ వీ షుడ్ ట్రై టు అండర్స్టాండ్ బై అండర్స్టాండింగ్ వాట్ శాస్త్ర మీన్స్ బేసిక్. ఇంకా శాస్త్రంలో వేదంలో విత్ అంటే తెలుసుకోవడము, వేదం అంటే తెలుసుకోగలిగింది. సో మనం ఏదైనా లాస్ట్ వీక్ కూడా ఒకసారి మాట్లాడుకున్నాము. ఏదైనా ఒక వస్తువు కొంటే దానికి ఒక యూజర్ మాన్యువల్ ఉంటుంది, రైట్? ప్రతి వస్తువుకి ఎట్లాగైతే యూజర్ మాన్యువల్ ఉంటుందో మనిషి జీవితానికి యూజర్ మాన్యువల్ ఏంటయ్యా అంటే ఈ శాస్త్రజ్ఞానం.
ఎప్పుడైతే మనకు తెలిసి ఇంటెలిజెన్స్ ఉంది అని, రైట్, దర్ ఇస్ నో క్వశ్చన్ అబౌట్ ఇట్, వీఆర్ ఆల్ ఇంటెలిజెంట్ పీపుల్, మనకి బుద్ధి ఉంది అని తెలుసు. ఆ బుద్ధికి కావాల్సిన మెటీరియల్, నాలెడ్జ్, విచక్షణ శాస్త్రజ్ఞానం నుంచి రావాలి. రాగా దానికోసమే శాస్త్రం తయారు చేయబడ్డది బేసికల్గా. ఏంటయ్యా అది అంటే, ఎప్పుడైతే మనం దాంట్లో వచ్చిన నాలెడ్జ్తో తెలుసుకోగలుగుతామో అప్పుడు మాత్రమే మనము ముందుకు నడవగలుగుతాం. ముందుకు నడవడం అంటే వెళ్ళి ఆ స్పిరిచువల్ అండర్స్టాండింగ్ వైపు వెళ్ళగలుగుతాం. సో వి ఆల్ నో, మనకు ప్రతి ఒక్కరికి తెలుసు, భౌతిక ప్రపంచము దీనికి భిన్నముగా మరొకటి ఉంది. దాని వలనే చనిపోయిన తర్వాత శరీరంలోంచి ఆత్మ సెపరేట్ అయ్యి అది ఎక్కడికో వెళుతుంది. ఆ జ్ఞానం అయితే మనకున్నది. అయితే దానిని ఏమిటి నిర్దేశిస్తున్నది, దాని జర్నీ, దాని గమ్యం ఉంది, దేని ప్రకారం నిర్దేశించబడుతుంది అన్న నాలెడ్జ్ మనము వేదాల నుంచి తెచ్చుకోగలగాలి, వేద జ్ఞానం శాస్త్రం నుంచి తెచ్చుకోగలగాలి. అది మనకున్న సంపద. భారతదేశ జనాలకున్న అతి గొప్ప సంపద ఏమైనా ఉంది అంటే ఆ వేద జ్ఞానం. అయితే ఇది ఎప్పుడో తాటాక గ్రంథంలో రాసిపడ్డది. ఆ తర్వాత మరి అది ఈనాటి దాకా ఎలా ప్రిజర్వ్ చేయబడ్డది అవి కూడా కొంతవరకు చూస్తాం. కానీ ఈ రోజు ఏమవుతుందంటే, ఈ శాస్త్ర నాలెడ్జ్ దీని గురించి ఆలోచన లేక వీఆర్ డిపెండింగ్ మోర్ ఆన్ సైన్స్. దిస్ టూ థింగ్స్ హావ్ బికమ్ టూ డిఫరెంట్ సైడ్స్ బేసికల్. శాస్త్రం మీద ఆధారపడడం వేరు, సైన్స్ మీద ఆధారపడడం వేరు. రెండు సమానంగా ఉండే డిఫరెంట్ వెహికల్స్ కింద తీసేసుకుంటున్నాం. ఏదో ఒకటి అది ఉంటే ఇది అక్కర్లేదు, ఇది ఉంటే అది అక్కర్లేదు అన్న భావంలోకి మన ఎడ్యుకేషనల్ సిస్టమ్ వెళ్ళిపోతుంది, రైట్. దట్ ఈస్ అనదర్ ప్రాబ్లం బేసికల్గా. ఎందుకంటే సైన్స్ తాలూకా ఫైనల్ డిస్కవరీ హ్యాస్ టు బి వాట్ ఈస్ దేర్ ఇన్ శాస్త్రాస్. సో ఈ రోజు కూడా చూస్తుంటారు, ఎందుకంటే సైన్స్ ఇంకా అంత మెచ్యూరిటీ లెవెల్కి రాలేదు. ఆ మాట అంటే అది అరగెన్స్ అనిపిస్తుంది బేసికలీ. సో సైన్స్ ఈజ్ నాట్ దేర్ at a point where religion scriptures are అంటే అదొక arrogance స్టేట్మెంట్ లాగా అనిపిస్తుంది. కానీ మనం జస్ట్ హిస్టారికల్ గా చూస్తుంటే వేదానుసారము జీవితాన్ని వెలుగుచ్చుకున్న వాళ్ళు, లేదా సైంటిఫిక్ వేదానికి ఎగ్నిస్ట్ గా, రిలీజియన్స్ కి ఎగ్నిస్ట్ గా, ఎథిస్ట్ గా కేవలం సైన్స్ మీదే ఆధారపడి జీవించిన వాళ్ళకంటే పీస్ఫుల్ గా జీవితాన్ని గెలుపాలి. దట్ హ్యాస్ టు బి యాక్సెప్టెడ్. ఎంత సక్సెస్ఫుల్, ఎంత గొప్ప డబ్బు ఉన్నవాడు అవనివ్వండి, ఎంత గొప్ప అధికారం ఉన్నవాడు అవనివ్వండి, చివరి నిమిషానికి వచ్చేసరికి భగవంతుడిని ప్రార్థించాలి, అది ఎట్లాగానో తెలియదు అన్న భావంలో ఉంటుంది. వన్ ఎగ్జాంపుల్, నేను యూఎస్లో ఉండేటప్పుడు లాస్ ఏంజల్స్ తిరిగి బస్సు టూర్లో తిరుగుతుంటాను, చూపిస్తున్నాడు ఇవన్నీ సినిమా యాక్టర్, ఇవి బెవర్లీ హిల్స్. అలా బస్సు తీసుకెళ్ళి ఒక పెద్ద గోడ పక్క నుంచి తీసుకెళ్ళి, దిస్ ఈజ్ వేర్ రొనాల్డ్ రేగన్ ఈజ్ లివింగ్. రొనాల్డ్ రేగన్ ఈ గోడ వెనకాతలు ఉన్నాడు, వాడి ఇంటి పక్క నుంచి వెళ్తున్నాం. వాడు అప్పటికే రొనాల్డ్ రేగన్ తెలుసు కదా. రొనాల్డ్ రేగన్ ఇదే ఏమండి ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, 2 times ప్రెసిడెంట్ అయ్యేటానికి ఆయనకి 70 దాటిపోయాడు. సో బాటమ్ లైన్ హీస్ లివింగ్ దేర్. అల్జైమర్స్ అనుకుంటా, అల్జైమర్స్ డిసీజ్ తోని ఉన్నాడు మనిషి. బట్ సడన్లీ వాడి ఇంటికి మా బస్సుకి మధ్యలో గోడ. యూర్ రియల్లీ సట్ క్లోజ్ టు వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్. రొనాల్డ్ రేగన్ ఎక్స్ ప్రెసిడెంట్ అప్పటికి, బట్ హీ వాజ్ అ వెరీ పవర్ఫుల్ మ్యాన్, రైట్. అంత పవర్ఫుల్ వ్యక్తి పక్క నుంచి వెళ్తున్నాము అనేసరికి కొంత ఇవైతే వచ్చినాయి, గూస్ బంప్స్ అయితే వచ్చినాయి. రొనాల్డ్ రేగన్ చదువుకోవడం, సినిమాలు టీవీలో చూడడం, సినిమాల్లో చూడడము, అటువంటి అంత గొప్ప ప్రెసిడెంట్, గొప్ప పవర్ఫుల్ ప్రెసిడెంట్, గొప్ప వ్యక్తి కాదు మనకు తెలియదు, అంత పవర్ఫుల్ ప్రెసిడెంట్. వీఆర్ జస్ట్ ఫ్యూ మీటర్స్ అవే బేసికలీ, రియల్లీ రైట్, వాల్ బట్ వీఆర్ ఫ్యూ మీటర్స్ అనుకున్నాం, వచ్చేసాం, అయిపోయింది. 3-4 days తర్వాత టీవీలోని అనౌన్స్మెంట్ వస్తుంది. రొనాల్డ్ రేగన్ వైఫ్ నాన్సీ రేగన్, షీ వాజ్ స్పీకింగ్, మై హస్బెండ్ ఈస్ గోయింగ్ త్రూ ఎ మెడికల్ కండిషన్, హీఈస్ ఇన్ హాస్పిటల్, ప్లీజ్ pray for him. To the whole power of the man, please pray for him. At the end, she and everybody are depending upon God to see that he dies peacefully. That's what she's asking all of us to pray. What happened to the entire power of that person? Ronald Reagan అంటే రష్యాని చిన్నాభిన్నం చేయించేసిన వ్యక్తి. That is what under his leadership the Russia has been
రష్యా కొలాప్సింగ్ అంత గొప్ప ప్రైమ్ ఈస్ బీన్ వర్షిప్డ్ ఫర్ ఇట్ బేసికల్. అంటే ఎంత పవర్ఫుల్ గా ఉన్నా అండ్ ఐ డోంట్ నో మీకు ఎంతమందికి తెలుసో తెలియదు, రొనాల్డ్ రీగన్ ఈస్ వెరీ రిలీజియస్ పర్సన్. ఇన్ బైబిల్ there is some prophecy basically. What do you call metal horses will take over the world. Basically metal horses అంటే that from there ఆ సెంటెన్స్ నుంచే హార్స్ పవర్ అనే వర్డ్ కూడా తీసుకొచ్చారు. Basically they started measuring the machine power with horses power basically. So military equipment are considered as the metal horses basically. ఇదంతా తీసేసుకుందని he used to believe in the 12th day and all that basically. December world will come to an end. Anyway, that's a different story. But so those people at some extent they have seen religious scientific advancement is just part of a bigger picture. Bottom line, scientific advancement is just a small part of a bigger religious picture అని చూడగలిగిన వ్యక్తులు ఉన్నారు. కానీ మనం ఈరోజు అది చూడలేక సరిగ్గా చూడకుండా రిలీజియస్ ఫిలాసఫీని పక్కన పెట్టేసి ఒక సైంటిఫిక్ థింకింగే మెయిన్ ఐడియాలజికల్ థింకింగ్ అని ఈరోజు స్కూళ్ళలో నేర్పించడం జరుగుతుంది. రైట్. సో దాని వలన ఏమిటయ్యా క్యాజువాలిటీ అంటే భగవంతుడు చెప్పిన ధర్మం క్యాజువాలిటీ అయిపోతుంది. సో ఆ క్యాజువాలిటీ ఎప్పుడైతే భగవంతుడు చెప్పిన ధర్మం క్యాజువాలిటీ అవుతుందో మన జీవితం క్యాజువాలిటీ ఆటోమేటిక్గా అయిపోతుంది, ఎస్పెషల్లీ కలియుగంలో. సో విల్ అగైన్ సీ మోర్ ఆఫ్ దిస్ థింగ్స్. సో శాస్త్రం ఎప్పుడైనా సరే మనకు వేదము మనం జీవితానికి ఒక యూజర్ మాన్యువల్ లాంటిది అన్న విషయాన్ని మనం గ్రహించగలగాలి. ఇంకా నెక్స్ట్ మీరు చెప్పినట్టు వేదాలు 4 వేదాలు, ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వణ వేదం, ఇన్ని వేదాలు ఉండగా ఇవి కాకుండా ఒక్కొక్క వేదం దేని గురించి మాట్లాడుతుంది కాకుండా మనకి వేదాంగాలు, ఉపవేదాలు. వేదాలు పాటించడము చాలా కష్టతరమైనది. రైట్. వేదం అనేది ఒక నాలెడ్జ్ రూపంలో అది వస్తుంది. ప్రాబ్లం ఏమవుతుందంటే వేదం నేర్చుకున్న దగ్గర నుంచి మనిషి జ్ఞానిగా పెరుగుతున్నాడు, కానీ భక్తి వైపు వెళ్ళడానికి టైం పట్టేస్తుంది. అర్థమవుతుంది కదమ్మా. సో వేదం చివరికి వచ్చేసరికి వేదంలో వాళ్ళు అదే చెబుతారు, తెలుసుకోవాల్సింది భగవంతుడిని. కానీ అప్పటికే యూ హ్యావ్ క్రాస్డ్ సో మచ్ ఆఫ్ అదర్ లెర్నింగ్. అక్కడికి వచ్చేసరికి లెర్నింగ్ వలన వచ్చిన అహంకారం అవ్వనివ్వండి, వేరొకటి అవనివ్వండి, భగవంతుడికి దూరం అయ్యే స్థితికి తీసుకొస్తుంది. బట్ అదర్వైజ్ వేదం చేయాల్సిన పని ఏమిటయ్యా అంటే మనల్ని భగవంతుడికి దగ్గరికి తీసుకెళ్ళగలిగాం. వేదంలోని కర్మకాండ, ఉపాసనకాండ, జ్ఞానకాండ ఈ 3 అంశాలు కూడా వేదాలలో ఉన్నాయి. కానీ భక్తికాండ అన్నది వేదంలో చాలా ప్రొసీజరల్ గా ఈ ప్రొసీజర్ చేసుకుంటూ వెళితే నువ్వు ముక్తి పొందగలుగుతావు. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రొసీజర్స్. బట్ హార్ట్ ట్రాన్స్ఫార్మేషన్కి సంబంధించినంత వరకు కూడా వేదంలో చాలా తక్కువ ఉంది. అందుకని తర్వాత మళ్ళీ వాటిని వేదాంగ సూత్రాల కింద, ఉపవేదాల కింద వ్యాసులు రాసుకుంటూ వచ్చారు. దానికంటే కూడా పురాణాలు, మనకున్న 18 పురాణాలు చాలా మటుకు భక్తి మార్గంలో తీసుకెళ్ళడానికి ఉపయోగపడతాయి. 18 పురాణాలు పేర్లు వినే ఉంటారు కదమ్మా. 18 పురాణాల పేర్లు విన్నారు? విష్ణు పురాణము, భాగవత పురాణము, భవిష్య పురాణం. భాగవత పురాణం అంటే భాగవతం, శ్రీమద్ భాగవతం. భవిష్య పురాణము, బ్రహ్మ పురాణము, బ్రహ్మాండ పురాణం. ఇలా ఇందులో ఎక్కువ పేరు విన్నారు. మళ్ళీ గరుడు పురాణం పేరు విని ఉంటారు. పురాణాలన్నీ కూడా 2 వ్యక్తుల కాన్వర్జేషన్. సో గరుడు పురాణం కూడా గరుత్మంతుడు మహావిష్ణువు మధ్య జరిగిన కాన్వర్జేషన్. సో మళ్ళీ గరుడు పురాణము అంతా కూడా హైలీ ఫిలాసాఫికల్. అన్ని వాటిలో కూడా హైలీ ఫిలాసాఫికల్ గా ఉంటుంది. ఈ అన్ని పురాణాలు అన్ని వ్యాసుల వారు రాసించారు. అయితే అన్ని పురాణాలు రాసిన తర్వాత కూడా వ్యాసుల్లోని కొంత అనీజీనెస్ ఉంది, హ్యాపీనెస్ లేదు, పూర్తి సంతోషం లేదు. ఇంత రాసినా సరే డిసాటిస్ఫాక్షన్ గా ఉన్నానేంటబ్బా అని వ్యాసులు అనుకుంటుంటే అప్పుడు నారదముని వచ్చి, నువ్వు అన్ని పురాణాలు రాసుకొచ్చావు కానీ భగవత్ పురాణం రాయలేదు, భగవంతుని తాలూకు కథలు రాయలేదయ్యా అంటే అప్పుడు భాగవతం రాయడం మొదలు పెడతాడు, భాగవతం చెప్పడం మొదలు పెడతాడు. అది మనకి ఈ రోజు మనకు అవైలబుల్ భాగవతం ఏంటయ్యా అంటే ఆ భాగవతము
ఫస్ట్ టైం చెప్పింది కాదు, ఆ కథ చాలా సార్లు చెప్పింది. వ్యాసుడి దగ్గర నుంచి సుఖదేవ్ గోస్వామి సుఖముని విన్న భాగవతాన్ని పరీక్షిత్ కోసం చెప్పితే, పరీక్షిత్ కోసం చెప్పినప్పుడు సూత గోస్వామి విని నైమిషారణ్యంలో వచ్చి అక్కడున్న తన శిష్యులకి చెబుతాడు. అది ఈ రోజు మనకి ఆ వెర్షన్ ఆఫ్ డిస్కషన్, సూత గోస్వామి శిష్యులకి మధ్య జరిగిన డిస్కషన్ మనకి ఈ రోజు భాగవత పురాణం కింద అవైలబిలిటీలో ఉంది. భాగవత పురాణంలో 18,000 శ్లోకాలు. ఈ 18,000 శ్లోకాలు అయితే మళ్ళీ డిఫరెంట్ పరంపరలు, ఒక్కొక్క సాంప్రదాయంలోని వేరు సాంప్రదాయాల్లోని భాగవత పురాణం ఉంది. అన్ని సాంప్రదాయాల్లో కంటే కూడా ఇస్కాన్ వాళ్ళ భాగవత పురాణంలోనే 18,000 శ్లోకాల్లోని ఎక్కువ శ్లోకాలు మిగిలినాయి. 18,000 ఉన్నాయని అనడానికి వీల్లేదు, అందులో కొన్ని శ్లోకాలు లేవు. ఐ థింక్ దేర్ ఆర్ అబౌట్ 17,000 అండ్ ఆల్. వేరు పురాణాలు, వేరు వెర్షన్స్ ఆఫ్ భాగవతంలో కంటే మాక్సిమం శ్లోకాలు ఉన్నది ఇందులో మాత్రమే. అది ఎందుకు జరిగింది అంటే మళ్ళీ అది ఆ తాటాక్ పత్రం నుంచి ప్రిజర్వ్ చేసుకుంటూ అది అక్కడి నుంచి కొంతమంది రాజుల శిలాఫలకాల మీద రాయించి ఆ తర్వాత అట్లా మనకి ఈ రోజు బుక్ రూపంలో వచ్చి వీళ్ళు సేకరించి అన్ని గుళ్ళలోని ఉన్న అన్ని సేకరించి తీసుకొచ్చేసరికి ఈ స్థాయికి వచ్చింది భాగవత పురాణం. మనం వినే ఉంటాం కదా, మహాభారతం ఆంధ్రీకరణ ముగ్గురు కలిసి రాశారు. ఎవరండి ముగ్గురు? నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ. అది ఏ ఆర్డర్, ఎవరెవరు ఎన్ని రాశారు ఎవరికి గుర్తున్నారు? ఎన్ని పర్వాలు ఏమండి? సెకండ్ క్లాస్ ఆన్సర్ ఉంటాడు. ఇంకా అదృష్టం ఇప్పుడు బుక్లో లేదు. 18 పర్వాలు. మీకు పురాణాలు ఎప్పుడైనా క్వశ్చన్ ఆన్సర్ తెలియకపోతే 18 అనేది దట్స్ నార్మల్ రైట్ ఆన్సర్. 18. సో 18లో ఏమండి? నన్నయ్య ఆదిపర్వం ఫస్ట్ది. సో రెండు ఎన్ని పర్వాలు నన్నయ్య రాశారు? అన్నిట్లో కన్నా ఎక్కువ తిక్కన్న రాసింది. అన్నిటికన్నా తక్కువ నన్నయ్య రాసింది. మూడోది ఎవరు? నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ. సో నన్నయ్య రాసినవి 2.5. తర్వాత తిక్కన 15 రాశారు. 18లోనే 15 తిక్కన రాశాడు. ఎర్రాప్రగడ హాఫ్ పర్వం రాశాడు. పర్వాల పేరు ఫస్ట్ ఆదిపర్వం, రెండోది సభాపర్వం, మూడోది పర్వం గుర్తులేదు. మూడోది సభాపర్వం, ఆల్యపర్వం, సభాపర్వం. సో నన్నయ్య రాసిన 2.5 పర్వాలలో తర్వాత మూడో పర్వం రాయలేదు. 2.5 రాశారు. తెలుగులో రాయి ఆంధ్రీకరణ. అంటే నన్నయ్య రాయడానికి మొదలుపెట్టి రాయడానికి మధ్యలో 10-15 సంవత్సరాలు గడిచిపోయింది. మొదలు పెడదాం అనుకుని రాయడానికి. సో బేసికల్గా డీవియేషన్ ఆఫ్ ద స్టోరీ. రాజరాజ నరేంద్రుడు నన్నయ్యని తెలుగులో ఆంధ్రీకరించుకున్నాడు. రాజరాజ నరేంద్రుడు తెలుగులో రాయమంటే నన్నయ్య మొదలుపెట్టి తెలుగులో అన్ని పదాలు లేవు, తెలుగులో రాయడానికి సాంస్కృతిక ఉన్నన్ని పదాలు లేవు అని చెప్పి ఒక 10-12 సంవత్సరాలు పదాల సేకరణ కోసం ఆంధ్ర రాష్ట్రం అంతా తిరిగాడు. ఆంధ్ర నుంచి తెలంగాణ, రాయలసీమ, కర్ణాటక ఇదంతా కూడా తిరిగి పదాలన్నీ గ్యాదర్ చేసుకుని తీసుకొచ్చి అప్పుడు రాయడం మొదలు పెట్టాడు. సో కొంత ఏజ్ దాటి. సో 2.5 రాశాడు. మూడో పర్వం రాయక ముందే చనిపోయాడు అన్నది మీరు అరేంజ్మెంట్ వెళ్తే దీనికి పెద్ద రీసెర్చ్. చనిపోయాడని ఒక వాదన. సో తిక్కన తర్వాత వచ్చి మిగతా 15 పర్వాలు రాశాడు. సో దిస్ ఇస్ మోర్ లిటరరీ డిస్కషన్. తిక్కన రాసిందంతా తిక్కనకి నచ్చినట్టే కంద పద్యాలు రాసి వెళ్ళిపోయాడు. నన్నయ్య అన్ని వేరే పద్యాలు అంటే ఇవన్నీ వేరే పద్యాలు. సో ద ఆర్గ్యుమెంట్ ఈజ్ సాంస్క్రిట్ లో ఉన్నది కాబట్టి ఇది తెలుగులో రాయడము తప్పు కార్యం, ఇది మంచిది కాదు. ఎందుకంటే అది సాంస్క్రిట్ దైవ భాష, అది తెలుగులో రాయడము ప్రమాదకరమైన విషయము. అందుకే నన్నయ్య కంప్లీట్ చేయకుండా చనిపోయాడు అని చెప్పి ఒక వాదన. సో అదేంటంటే నన్నయ్య పూర్తిగా కంప్లీట్ చేయకుండా చనిపోయాడు. సో తిక్కనేమో దానికి వితండవాదన చేసి కానీ మనసులో భయం ఉండి అది వదిలేసి నెక్స్ట్ దాని నుంచి మొదలు పెట్టాడు అనేది ఆర్గ్యుమెంట్. సో ఎర్రాప్రగడకి కూడా ఆ భయం ఉండి మొదలు పెడితే చనిపోతానేమో అన్న భావన ఉండి అవసాన దశలో ఇంకా చనిపోయే ముందు కూర్చొని రాసి పెట్టాడు. సో వెరీ లేట్ ఇన్ ద ఏజ్ హీ డిడ్ దట్ బికాస్ హీ వాంట్స్ హిస్ నేమ్. మరి తర్వాత
ఇప్పటికి చెప్పుకుంటున్నాం కాబట్టి దట్ ఈస్ వన్ ఆర్గ్యుమెంట్. దెన్ దర్ సెకండ్ ఆర్గ్యుమెంట్ ఈస్ అన్నయ్య దెర్ ఆర్ గిఫ్టెడ్ బర్త్స్, మధ్యలో చనిపోయే అవకాశమే లేదు. భగవంతుడా మధ్యలో తీసుకువెళ్ళిపోయే అవకాశమే లేదు. పీపుల్ ఆర్ సో సెయింట్లీ దట్ దే కెన్ డిక్టేట్ డెత్. ఇప్పుడు కాబట్టి అప్పుడే శరీరాన్ని వదిలేయచ్చు. నన్నయ్య రాసిన 18 రాసేసాడు. తర్వాత కాలక్రమేపీ యాక్సిడెంట్లోని 15.5 కాలిపోయాయి. తాటాకు పత్రాల మీద రాసినవి కదా, కాలిపోయాయి అని ఒక ఆర్గ్యుమెంట్. కాదు, హాఫే కాలిపోయింది, తిక్కన 15 రాశాడు అని. ఎనీవే బాటం లైన్ చెప్పొచ్చేదంటే, ఇవి ప్రిజర్వ్ చేయడానికి రాజులు చాలా కష్టపడేవారు. ఎందుకంటే ఈ ధర్మాన్ని జనాలకు అప్పచెప్పాలి, వేరొక తరానికి అందించాలి అన్న తపన ఉండేది. సో మనం ఎక్కడ కూడా రాజులు క్రికెట్ గ్రౌండ్ కట్టించారనో ఫుట్బాల్ గ్రౌండ్ కట్టించారనో విషయాలు మనం వినము. రాజు కృష్ణదేవరాయల గురించి మాట్లాడుకుంటే ఆ గుడి కట్టించాడు, ఈ పాండ్యులు గురించి మాట్లాడుకుంటే ఈ గుళ్ళు కట్టించారు, ఆ గుడి. ఎందుకంటే దీస్ యూస్ టు బి ద స్టోర్ హౌసెస్ ఆఫ్ వేదాస్. వీటిని జనరేషన్ తర్వాత జనరేషన్ అందించడం కోసము ఈ గుళ్ళు కట్టించి వాటిని పాఠశాల రూపంలో వేదాలని ఒకరి నుంచి ఒకరికి వెళ్తూ ఉండేది. మనం కూడా గుడికి వెళ్తే చెబుతారు 2 నిమిషాలు కూర్చోండి అని. అవునా కదా, కూర్చొని రమ్మండి. మనం ఈ రోజు ఇలా కూర్చొని పక్క లేచి వచ్చేస్తుంటాం, అది వేరే విషయం. అప్పట్లో గుడిలో ఏదో ఒక డిస్కషన్ జరుగుతూ ఉండేది. ఏ టైంలో వెళ్ళినా సరే ఒక వేదం తాలూకా చర్చ జరుగుతూ ఉండేది. 2 నిమిషాలు కూర్చుంటే ఏదో ఒకటి వింటాము, ఏదో ఒకటి విని అది మన మైండ్లోకి వెళ్ళొద్ది అన్న భావంతో గుడికి వెళ్తే కాసేపు కూర్చోవాలి. మీరు ఇప్పటికే గుళ్ళు చూస్తే పెద్ద పెద్ద మండపాలు ఉంటాయి. ఫర్ దిస్ రీజన్ ఓన్లీ ఇక్కడ వేద పాఠాలు జరుగుతూ ఉండేది. అందువలన ఇవన్నీ కూడా గుళ్ళలో ప్రిజర్వ్ చేసుకుంటూ వచ్చాయి. సరే, అయితే ఈ పురాణాలు మళ్ళీ 3 విధాలుగా విభజించబడ్డాయి. ఫస్ట్ 6 పురాణాలని సత్వగుణ పురాణాల కింద, నెక్స్ట్ 6 పురాణాలని రజోగుణ పురాణం కింద, ఆఖరి 6 పురాణాలని తమోగుణ పురాణం కింద విభజిస్తే ఈ పురాణాలు ఈ గుణంలో ఉన్నాయని కాదు, ఈ గుణ లక్షణంలో ఉన్న వ్యక్తి ఆ పురాణాలను పట్టుకుంటే ముక్తి మార్గం వైపు వెళ్ళడానికి చాలా అవకాశాలు. అంటే ఒక్కొక్క పురాణము ఒక రకమైన వ్యక్తుల కోసం నిర్దేశించబడినది. అర్థమవుతుంది కదా ప్రభుజీ? అంటే ఎవరో మత్స్య పురాణమో కూర్మ పురాణమో చదువుకుంటున్నారు అంటే ఆ పురాణాలు తమో గుణంలో ఉన్నది కాదు. మళ్ళీ గుణాలు 3 గుణాల తాలూకు లక్షణాలు ఏంటి? సత్వగుణ లక్షణం, రజోగుణ లక్షణం, తమో గుణ లక్షణం. మనం నెక్స్ట్ వీక్ ఈ గుణాల గురించి ఎక్కువ డిస్కస్ చేస్తాము. సత్వగుణ లక్షణం ఎట్లా ఉంటుంది? ఎవరైనా నీకు ఇది మంచిది అని చెప్తే ఫాలో అవుతారు, అది సత్వగుణ లక్షణం. రజోగుణ లక్షణం ఎట్లా ఉంటుందంటే వాళ్ళు ఇది మంచిదయ్యా అంటే అవునా నేను పాటిస్తే నాకేంటి, ఆ భావన ఉంటుంది, కొత్త తర్క భావన ఉంటుంది. అండ్ రజోగుణ లక్షణం ఇంకోటి ఏంటి? ఎప్పుడు కూడా బిజీగా యాక్టివ్గా ఉండే గుణం రజోగుణం. ప్యాషనేట్గా ఉంటారు. ఒక కార్యం చేయాలి అంటే దాని మీద చాలా ప్యాషనేట్గా చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ మనకి ఈ కంపెనీ లీడర్స్, హెడ్స్ వీళ్ళందరూ రజోగుణ లక్షణాల్లో ఉన్న వాళ్ళందరూనే ఆ లీడర్స్ అవుతూ ఉంటారు. ఏదైనా సాధిద్దాము. స్పోర్ట్స్ పీపుల్ వీళ్ళందరూ ఆ గుణం. తమో గుణంలో ఉన్న వాళ్ళు అయితే అసలు నేను ఎందుకు చేయాలి, వాళ్ళ ఆర్గ్యుమెంట్ అంటే అట్లా ఉంటుంది. సో లైక్ సత్వగుణంలో ఉన్నవాడికి సిగరెట్ మంచిది కాదు అంటే చెబితే వాడు మానేస్తారు. రజోగుణం వాడికి ఇంకొంచెం ప్రూఫ్స్ కావాలి. తమో గుణం వాడికి వాడు చచ్చినా సరే వాడికి బుద్ధి రాదు. అది తమో గుణ లక్షణం. అంటే వాట్ ఇట్ ఈస్ వాళ్ళ గుణం ఒక గుణం కరెక్టా ఒక గుణం తప్ప అని కాదు. ఎందుకంటే మనలో కూడా ప్రతి 3 గుణాలు ఒకదానితో ఒకటి పోటీ పడుతూ ప్రతి నిమిషము పోటీలో ఉంటాయి. మనకి కూడా తమో గుణం లేకపోతే రాత్రి పడుకోవడం కూడా జరగదు. తమో గుణ లక్షణం వల్లే మనం పడుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ తమో గుణంలో ఉన్న వాళ్ళని కూడా మనం గట్టెక్కించాలి అన్న భావనతో వ్యాసుడు రచించిన పురాణాలు ఈ 6 పురాణాలు కింద 6 పురాణాలు. ఆ తర్వాత ఇంకా మళ్ళీ ఆగమాలు, ఇతిహాసాలు అనగా రామాయణం, మహాభారతం, మళ్ళీ ఆ మహాభారతం నుంచి భగవద్గీత, వీటిని మనం పురాణాలను పట్టుకుని మనం బయటపడగలగాలి. మహాభారతం ఎక్కువగా సోషల్ ఆర్డర్ గురించి మాట్లాడు, ఫిలాసఫీ కంటే, రైట్?
రామాయణం వచ్చేసరికి ఆ, ఏంటిది, రామాయణం మోర్ లైక్ సోషల్ ఆర్డర్ కంటే కూడా వాట్ ఈజ్ రైట్, రాముడు ఒక ఒక ధర్మాన్ ప్రకారం వెళ్ళడాన్ని, ధర్మం పాటించడం ఎట్లాగా మనిషి అనేది చూపించడానికి రామావతారము. అందుకే పురుషోత్తముడు అయ్యాడు. ఆ పురుషుల్లో ఉత్తమోత్తమ మార్గముగా రాజ్యపాలన ఎట్లా చేయాలి అన్నది మాట తప్పని వ్యక్తిత్వము. ఇవన్నీ మనం నేర్చుకోవడానికి రామాయణం పట్టుకుంటాము. ఇవన్నీ సోషల్, అందుకే మనకి మహాభారతాన్ని పంచమ వేదం అన్నారు. అది అంత ఎక్స్ప్లెయిన్ చేస్తుంది సోషల్ ఆర్డర్ని ఎట్లా నిలబెట్టాలన్న దానికోసం మనం మహాభారతాన్ని పట్టుకుంటాము. కానీ అందులో ఉన్న భగవద్గీత మాత్రము మోక్షానికి, ముక్తికి, మార్గానికి ఆ భగవద్గీత ఉపయోగపడుతుంది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనకున్న టోటల్ వేద సంపద ఇదంతా ఒక్కొక్కటి ఒక్కొక్క ఉద్దేశంతో ఇవన్నీ రాయించబడ్డాయి. అయితే ఈ వేదాల అన్నిటిలోని, ఈ వేదాల అన్నిటి సారము కూడా భగవద్గీత దాని వేద సారము కింద అన్ని పరంపరలు కూడా, అన్ని సాంప్రదాయాలు కూడా ఒప్పుకున్నవి. మనకి శంకరాచార్యుల వారు చెప్పిన మాట భగవద్గీత గురించి, సర్వోపనిషదో గావో దగ్ధ గోపాల నందన పార్థవత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. అన్ని ఉపనిషత్తులు ఒక ఆవు లాంటివి. నందకుమారుడైన శ్రీకృష్ణుడు పాలు పితికేవాడు, అర్జునుడు తోడ వంటి వాడు. గీత యొక్క అందమైన అమృతమే పాలు. ఈ పాలు తాగే కాడ భక్తి జ్ఞానం కలిగిన భక్తులు అదృష్టవంతులు మరియు ఆనందించేవారు. వీళ్ళు మన శంకరాచార్యుల వారు ఈ వేదాలన్నింటినీ కూడా రీఎస్టాబ్లిష్ చేసింది శంకరాచార్య కదమ్మా. అది తెలుసు కదా మనకి. కాలక్రమేప వేదాలు ఏమైనాయంటే వేదాలను అడ్డం పెట్టుకుని అహింసా మార్గం హింసా మార్గం పెరిగిపోతే గౌతమ బుద్ధుడు వచ్చి అహింసా మార్గం కావాలి అని చెప్పుకుంటూ వస్తే, అహింసా మార్గం వెళ్ళడానికి వేదమే అడ్డైతే వేదాన్ని వదిలేయండి అని చెప్పుకోవచ్చు. సో బుద్ధిజం వచ్చిన తర్వాత ఎందువల్ల అలాగైంది, వేదములో కొంతవరకు హింసా మార్గం అనను, కానీ యజ్ఞము, బలి గురించి వేదంలోని చక్కగా నిర్దేశించబడ్డారు. వేదానుసారము బలి ఇవ్వడంలోని ప్రాబ్లం లేదు. ఈరోజు మనం బలిని పూర్తిగా నిషేధిస్తున్నాము. కానీ వేదాలలో కొంత బలి గురించి రాస్తుంది. ఏమి రాస్తుంది అంటే, ఒక బలి ఇవ్వడానికి ఒక ముసలి జంతువుని తీసుకొచ్చేవారు. వాళ్ళ మంత్రశక్తితో దానికి బలి ఇచ్చి, ఆ బలి ఇచ్చిన తర్వాత దానిని ఆ జన్మ నుంచి విముక్తి చేసి మానవ జన్మ రాగలిగే స్థితి దాకా తీసుకువెళ్ళగలిగే మంత్రశక్తి వాళ్ళకు ఉండేది. దానిని అది ఆ సందర్భంగా బలిని ఇచ్చుకుంటూ వచ్చారు తప్పితే, దానిని జస్టిఫికేషన్గా తీసుకుని చాలా మంది ఏం చేసేవారంటే జంతు బలిని ఎక్కువగా చేసుకుంటూ వచ్చేస్తారు. సో గౌతమ బుద్ధుడు వచ్చి ఇది తప్పు, ఇది పద్ధతి కాదు, వేదాలే దీనికి అడ్డు అయితే తీసేద్దాము అని. వేదాలే అడ్డు తీసేస్తే అప్పుడు మళ్ళీ శంకరాచార్యుల వారు, ఈశ్వరుడే శంకరుని రూపంలో వచ్చి, శంకరాచార్యుల రూపంలో వచ్చి వేదాలను పునరుద్ధరించడానికి వెళ్ళి ఆయన మఠాన్ని స్థాపించుకుంటూ ఎంతో కాలం లేరు శంకరాచార్యుల వారు. 32 years. That is the standard. Jesus was also only for 32 years basically. So మళ్ళీ చైతన్య మహాప్రభు is like 36, 34, 36 I think, something like. సో అంత తక్కువ కాలంలోనే వేదాలని మళ్ళీ తీసుకొచ్చి ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చి, అలా మళ్ళీ చేస్తున్నప్పుడు ఆయన అద్వైత సిద్ధాంతాన్ని తీసుకుంటూ వచ్చారు. ఎందుకు అద్వైత సిద్ధాంతాన్ని తీసుకురావాల్సి వచ్చింది? జంతు బలి పోవడం కోసం వేదాలను పక్కన పెడితే, వేదాలు ఉండగా జంతు బలి లేకుండా ఉండాలి అంటే అద్వైతం అవసరం. అంతా ఒకటి. యూ అండ్ హీ అండ్ ఎవ్రీబడి ఆర్ ఫ్రమ్ ద సేమ్ కాన్సెప్ట్, సేమ్ కాంపోనెంట్. జంతువుని భగవంతుని ఈక్వలెంట్ గా నిలబెట్టి ఆ జంతు బలిని నిషేధిస్తూ వేదాన్ని పునరుద్ధరించుకోవచ్చు. అయితే ఎప్పుడైతే ఆ కార్యక్రమం జరిగిందో మళ్ళీ మధ్వాచార్యుల వారు వచ్చి ద్వైత సిద్ధాంతాన్ని తీసుకున్నారు. మనము వేరు. సో ఇస్కాన్ అనేసరికి ఇది మధ్వ గౌడ్య సాంప్రదాయం నుంచి వచ్చింది. మధ్వ గౌడ్య వైష్ణవ సాంప్రదాయం. ఇది ద్వైత సిద్ధాంతానుసారము నడుచుకుంటూ ఉంటుంది. ఎందుకు చెప్పుకొస్తున్నట్టు మళ్ళీ మధ్వాచార్యుల వారు విజయదశమి నాడు పుట్టారు. విజయదశమి నాడు పుట్టి మనకి ఇన్ని మఠాలను ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చారు. సో
సో మళ్ళీ అయితే ఇంత వేదము కూడా మనకి ఆ, ఒకళ్ళ తరం నుంచి ఒకళ్ళ తరానికి కేవలము వాక్కు రూపంలోని ట్రాన్స్ఫర్ అవుతూ వచ్చింది చాలా కాలం. తర్వాత రాజులు వాటిని రాయడం జరిగింది. పేపర్ మీద పెట్టేసరికి ఇంకా లేట్గా దీని మీద రాసేవారు. సిల్వర్ పేపర్ మీద, సిల్వర్ దీని మీద ముందు రాయి మీద రాయించేవారు, తర్వాత సిల్వర్ మీద రాయించారు. ఆ తర్వాత క్లాత్ అనేది వచ్చిన తర్వాత క్లాత్ మీద రాయించేవారు. ఆ తర్వాత పేపర్ అనేది వచ్చిన తర్వాత పేపర్ మీద రాయడం ఇప్పుడు ఇంత డిజిటలైజ్ అయిపోయింది. దిస్ ఈస్ మోర్ ఆన్ ద హిస్టరీ ఆఫ్ ఇట్. మరి ఈ తరతరాలుగా మారుతున్నప్పుడు ఈ జ్ఞానం మారిపోలేదా? ఇందాక చెప్పినట్టు రాజులు అందరూ కూడా దేవాలయాలు నిర్మించి పేద జ్ఞానాన్ని కాపాడుకోవడానికి బ్రాహ్మణుల్ని చూసుకునేవారు. ఎందుకంటే యు డు నాట్ సీ కింగ్స్. బ్రిటిష్ కాలం వచ్చేంత వరకు, బ్రిటిషర్స్ రాకముందు అండమాన్ జైలు, తిహార్ జైలు ఇవేవి లేవు. ఇంత జైల్స్ ఉండాల్సిన అవసరం లేదు రాజులకి. ఎందుకంటే వాడి ట్రాన్స్ఫార్మేషన్ అంత అవసరం లేకుండానే గుళ్ళలోని ఈ నాలెడ్జ్ ఎప్పుడైతే వస్తూ ఉన్నదో ఈ జైలుకి వెళ్ళే అవసరం తీసుకొచ్చే అంత స్థితి సొసైటీలో లేదు. వెరీ రేర్. యు డోంట్ హియర్ ఏంటి కృష్ణదేవరాయల కాలంలోని ఇన్ని పోలీస్ స్టేషన్లు, ఇన్ని జైల్స్ సంగతి మనం ఎక్కడో వినం. కానీ ఇన్ని గుళ్ళు మాత్రం వింటూ ఉంటాం బేసికలీ, రైట్? ఇంకా పూర్వకాలం అంతకంటే ముందుకు వెళితే గిల్టీ ఫీలింగ్. ఎవరైనా తప్పు చేస్తే రాజు దగ్గరికి వెళ్ళి నేను ఈ తప్పు చేశాను, నన్ను ఉరి తీసేయండి అంటే ఈ జన్మలోనే నాకు ఆ కర్మను అనుభవించే అవకాశం కల్పించింది. లేకపోతే మళ్ళీ దీనికోసం నేను మరో జన్మ ఎత్తాలి, ఈ చేసిన తప్పును సర్దిద్దు కోసం మళ్ళీ ఒక జన్మను ఎత్తి ఆ బాధను భరించాల్సిన లేకుండా నన్ను ఈ జన్మలోనే చంపేసేయండి అని వాళ్ళంతా వాళ్ళు అంత రాగలిగారంటే ఎందువల్ల రాగలిగారు? కైండ్ ఆఫ్ నాలెడ్జ్ దే వర్ లివింగ్ విత్ దిస్, రైట్? కర్మ సిద్ధాంతం అవనివ్వండి, జ్ఞానం అవనివ్వండి, అవనివ్వండి, వీటన్నిటి మీద కూడా అంత పట్టు జనాలకు ఉండేది. అది లేకపోవడం వల్ల మనం ఇది ఇట్లా సత్సంగంలో పెట్టుకుని నేర్చుకోవాల్సి వస్తుంది, రైట్? రాజ్యంలో శాంతి భద్రత, ప్రజల శ్రేయస్ కొరకే ప్రతి ఒక్కరిలోకి శాస్త్రాలను నేర్పి బ్రాహ్మణులు సేవించే వాతావరణం కల్పించేవారు. ఇది రాజు తాలూకు ధర్మము. బ్రాహ్మణులు తరతరాలుగా శాస్త్రాలను యథాతథంగా రాసి భవిష్యత్ తరాల కోసం కాపాడేవారు. మళ్ళీ మనం రాజుల గురించి చెప్పుకునేటప్పుడు ధర్మాన్ని కాపాడేవారు. మనం ఇదివరకు కూడా ఒకసారి చెప్పాను ఈ డిస్కషన్. అశ్వమేధ యాగం అంటే ఏమిటి? మనం సినిమాల్లో గట్రా చాలా వింటూ ఉంటాం. రాజు అశ్వాన్ని పంపించి రాజ్యాన్ని ఆక్రమించుకోవడం ఎంతవరకు న్యాయము అని, రైట్? ధర్మరాజు అశ్వమేధ యాగం చేశాడు అంటే, అశ్వమేధ యాగం చేసి ఇంకొక రాజ్యాన్ని తన రాజ్యంలో కలుపుకున్నాడు అంటే ఆ రాజ్యాంతాలుక కర్మను కూడా వాడు స్వీకరిస్తున్నాడు, రాజు స్వీకరిస్తున్నాడు. ఆ రాజ్య ప్రజలు ధర్మరాజు అశ్వం వచ్చింది అంటే సామంతులు వాళ్ళంతా వాళ్ళు వదిలేసేవారు రాజ్యాన్ని. ధర్మరాజుకు భయపడి కాదు, ధర్మరాజు ధర్మస్థాపన ఇక్కడ కూడా వస్తున్నది. ఎప్పుడైతే ధర్మరాజు ధర్మస్థాపన వస్తున్నదో చిన్న రాజులకు కూడా ఆ పుణ్యం వస్తుంది, ఆ పుణ్యఫలం వాళ్ళకి కూడా వస్తుంది. ధర్మాన్ని స్థాపించడం కోసము యాగం, అశ్వమేధ యాగం కానివ్వండి, రాజసూయ యాగం కానివ్వండి, వేరే యాగం ఏంటంటే వన్ కింగ్ ఈజ్ సో పవర్ఫుల్ అండ్ ప్రెస్టీజియస్ టు సే ఐ కెన్ ఎస్టాబ్లిష్ ధర్మ దే. ఇల్లు అధర్మం నుంచి కాపాడుతాను ఒక రాజ్యాన్ని అంటే యమధర్మరాజు నుంచి కాపాడుతాను అని చెప్పగలిగే సత్తా ఉండే వ్యక్తులు మాత్రమే అశ్వమేధ యాగాన్ని, రాజసూయ యాగాన్ని చేశారు. అంటే రాజులు ఎందుకు చెప్తున్నా అంటే రాజులు ధర్మాన్ని పరిరక్షించడం కోసం అంత తాపత్రయపడేవారు. మనకి కూడా కర్మ సిద్ధాంతం చదువుకునేటప్పుడు చెప్పుకొస్తాం. కర్మ ఎట్లా వస్తుంది అంటే మనం చేసే పని వల్ల వస్తుంది. మెంబర్ ఆఫ్ ఎ ఫ్యామిలీ హెడ్ చేసే పని వల్ల మనకి కర్మ వస్తుంది. ఫ్యామిలీ హెడ్ తప్పు చేస్తే అందులో భాగం మనకు వస్తుంది. పిల్లవాడికి తండ్రి చేసిన తప్పులని కర్మ ఫలితం వస్తుంది. ఆస్తే కాదు, కర్మ కూడా వాటా వచ్చేస్తుంది. అలాగే మనం ఉంటే రాజ్యంలో రాజు చేసే తప్పు వల్ల కూడా మనకి కర్మ వస్తుంది. మరి మనకు భాగం అది నాకు సంబంధం లేదని లివింగ్ దే. వాడు నీ రాజు, అది నీ కర్మ కొద్దీ వాడు నీ రాజు అయ్యాడు, ఆ కర్మను అనుభవించాల్సింది. దిస్ ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్. మరి దానికి ఏం చేయగలమండి? మళ్ళీ దానికి భగవంతుడి భక్తి మార్గంలో మాత్రమే కర్మ నుంచి బయటపడగలం.
చెప్పేది ఏంటంటే రాజులు ఆ ధర్మాన్ని నిలబెట్టడం కోసం సో భవిష్యత్ తరాలు జ్ఞానాన్ని తప్పుగా అర్థం చేసుకుంటూ ఉండడం కోసము గురు పరంపర మనకి కాపాడుకుంటూ వస్తుంది. ఈ గురు పరంపర అంటే సో బేసికల్ గా కూడా ఇది ఒక గురువు నుంచి ఒకరికి ఈ జ్ఞానము యథాతథంగా వస్తూ ఉండి నిలబెట్టుకునే దాన్నే పరంపర అంటారు. ఈ రోజు అలా నిలబడుతున్నవి 4 పరంపరలు బ్రహ్మ సాంప్రదాయము, రుద్ర సాంప్రదాయము, శ్రీ సాంప్రదాయం, కుమార సాంప్రదాయంలో మాత్రమే ఇవి ఇంకా నిలబడి ఉన్నాయి అని చెప్పి గ్రహించాల్సిన విషయం. ఎందుకంటే ఇది మీరు అందుకే ఎవరైనా సరే ఏ పుస్తకం తీసినా ఇతను ఎవరైనా మీకు నచ్చింది అంటే మీరు ముందు అడగాలి, రాసిన వ్యక్తి ఏ పరంపరానికి సంబంధించి, ఏ సాంప్రదాయానికి సంబంధించి. అది సాంప్రదాయానికి సంబంధించకుండా రాసిన పుస్తకం అయితే చాలా సార్లు ఆలోచించాలి. దీన్ని పట్టుకోవడం వలన ఓకే సో ఇది రిఫరెన్స్ బుక్ కింద చదువుకోవడానికి పనికొస్తుంది, కానీ అది పట్టుకుని మనం దాటేస్తాము అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే అది యథాతథంగా ఉంటుంది కాబట్టి. సో అందులోంచి వచ్చింది ఇస్కాన్ అన్నది బ్రహ్మ మధ్వ గౌడ్య సాంప్రదాయం. ఓకే, మళ్ళీ ఒక సాంప్రదాయము బ్రహ్మ సాంప్రదాయం నుంచి వచ్చింది మధ్వ సాంప్రదాయం. మధ్వ సాంప్రదాయంలోని గౌడ్య సాంప్రదాయం, గౌడీ మఠం వాళ్ళు స్థాపించింది గౌడీ సాంప్రదాయం. అందులో నుంచి వచ్చింది ఇస్కాన్. మళ్ళీ దానికి ఒక దానిని సాంప్రదాయము అని యాక్సెప్ట్ చేయడానికి కూడా కొన్ని పారామీటర్స్. ఆ భాగంగానే ఈ ప్రతి సాంప్రదాయం కూడా కొన్ని సాటిస్ఫై చేయాలి. ఆ సాంప్రదాయాన్ని వ్యక్తులు ఈ పర్టికులర్ పురాణాలన్నీ చదివి ఉండాలి. ఈ పర్టికులర్ పురాణాల నుంచి ఉన్న ఎసెన్స్ ని తీసుకోగలగాలి. ఇక్కడ ప్రీచ్ చేస్తున్నా సరే మాకు కూడా పరీక్షలు ఉంటాయి.
మీ పరీక్షలు రాసి పాస్ అయితేనే వీఆర్ అలౌడ్ టు డూ దిస్ వర్క్. అండ్ మీరు చేస్తుంది కూడా ఇట్ విల్ బి వ్యాలిడేటెడ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో నా నోట్కి వచ్చి చెప్తే రాజా రమేష్ ప్రభు, శ్రీనివాస్ ప్రభు, they will be asked, ఎవరైనా సరే ఇస్కాంలోని గుళ్ళో ఎవరైనా నేను చెప్పిన దాంట్లో అనిపిస్తే వీళ్ళని అడుగుతారు అసలు, దే విల్ కరెక్ట్ మీ. సో దేర్ ఇస్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ దట్ హ్యావ్ టు బి ఇన్సైడ్ ద సాంప్రదాయం, ప్రతి సాంప్రదాయం అలా సాంప్రదాయం అవుతుంది. సో ఇది ఈ రోజు ఇంకా కూడా ఈ 4 సాంప్రదాయాల్లో కూడా ఇంకా ప్రొటెక్ట్ అయ్యింది అని మేము నమ్ముతున్నాం బేసికలీ. హరే కృష్ణ. కృష్ణమాతాజీ వినబడుతుందమ్మా? హరే కృష్ణ. లేదు లేదు, యాత్రలో ఉంటారు. క్లిక్ చేసేస్తే ఇది అయిపోతుంది, రికార్డింగ్ అయిపోతుంది. ఇప్పుడు మార్క్ గురించి చూడాలి. ఓకే. శ్రీమద్ భాగవత్. సో అయితే ఇదంతా కూడా నిజము అని ఎలాగా ధృవపరచుకోవాలి. భాగవతంలో పుస్తకాలు ఉన్నాయి, మనకు కనబడుతున్న 18 పుస్తకాలు, 18,000 శ్లోకాలు. అయితే ఇందులో రాసిందంతా నిజమే. దానికి కొన్ని క్వశ్చన్స్. సో ఇస్కాన్లో మాత్రం ఫోకస్ అంతా కూడా భగవద్గీత భాగవతం మీదే ఉంటుంది, మిగతా అన్ని గ్రంథాల కంటే కూడా. సో భాగవతము 5,000 సంవత్సరాల క్రిందము రాసింది అయినా సరే ఈ రోజు మనకు జరిగే విషయాలన్నీ కూడా అందులో మనకు కనబడుతుంటాయి. సైంటిఫిక్ గా ఈ రోజు మనం తెలుసుకున్న విషయాలు ఆనాడే అందులో మనకు కనబడుతుంటాయి. సో భాగవతంలో కొన్ని ఉపయోగించిన కొన్ని పదాల గురించి చూద్దాం. భాగవతంలో భూమిని భూగోళ్ అని పిలుస్తుంది. భూగోళ్ అని పదం ఫస్ట్ టైం మనము భాగవతంలో చూస్తాం. భూమిని భూగోళ్ అని. భూ అంటే భూమి, గోల్డ్ అంటే గోళాకారం. ఈ రోజు మనకి సైన్స్ భూమి రుండ్రంగా ఉన్నదని, భూమి ఫ్లాట్ గా ఉన్నదని, ఇవన్నీ మన సైన్స్ లో గత 150 సంవత్సరాలు
సో అలాగే సప్త ద్వీప అనే పదం కూడా మనకి ఫస్ట్ భాగవతంలోని 9వ పర్వంలో అంబరీష్ మహారాజ్ చెప్తూ సప్త ద్వీపాన్ని దాటి ఆ, ఎవరైనా దుర్వాసుని పరిగెడుతూ ఉంటాడు భగవంతుడు ఇచ్చిన వేసిన చక్రాన్ని సుదర్శన చక్రాన్ని దాటించుకోండి అక్కడ సప్త ద్వీప అనే పదం వాడతాడు. అలాగే భాగవతంలోని షష్ఠి ఉత్తర శతత్రయము అంటే సంవత్సరానికి 360 రోజులు అని చెప్పి కూడా భాగవతంలోనే రాసి వచ్చింది. బేసికల్గా నాలుగో స్కందము 27వ అధ్యాయం 13వ శ్లోకంలోని సంవత్సరానికి ఎన్ని రోజులు అంటే భాగవతంలోని అట్లా రాసి ఉంది. సో మనకి దగ్గరగా ఈ రోజు మనం సైంటిఫిక్ గా తెలుసుకుంటున్నవన్నీ కూడా అక్కడ ఎట్లా రాసి ఉన్నదో చూద్దాం. అలాగే బ్రహ్మదేవుడు తాలూకా సంవత్సరం ఒక దినము 430 కోట్ల సంవత్సరాలు అంటే ప్రతి 430 కోట్ల సంవత్సరాలకు బ్రహ్మదేవుడు నిద్రపోతున్నప్పుడు భూగ్రహము గర్భోదక్షాయ సముద్రంలో ప్రవేశించి ఒక్క పెద్ద వినాశం జరుగుతుంది అని చెప్పి భాగవతంలో రాసి ఉంటుంది. ఈ రోజు మనకి కార్బన్ డేటింగ్ ప్రకారము భూమి తాలూకు వయసు సుమారుగా 450 కోట్ల సంవత్సరాలు ఉంటుంది అని చెప్పి సైన్స్ నిర్ధారిస్తుంది. ఇక్కడ సైన్స్ చెప్తుంది సుమారుగాను, భాగవతం ఖచ్చితంగా చెప్తుంది. ఏది కరెక్ట్ అది విత్ టైం విల్ హావ్ టు డిస్కస్ బేసికలీ. అలాగే గంగా నది ఎప్పుడు స్వచ్ఛంగా ఉంటుంది. మనం గంగా తీర్థం బాటిల్స్ లో పెట్టుకుని ఇళ్లలో పెట్టుకుంటాం. ఎవరైనా ఇళ్లలో చనిపోతారు, మామూలు నీళ్ళు అయితే ఆ పాటికి అది పొల్యూట్ అయిపోయి రకరకాల గంగా వాటర్ అలా జరగదు. ఈరోజు కాశీలో తీసుకొస్తున్న నీళ్ళు ఎలా ఉంటాయో తెలియదు కానీ బట్ యాక్చువల్ గంగా వాటర్ షుడ్ స్టే దేర్ లైక్ దట్. ఎందువల్ల అలా జరుగుద్ది అంటే ఆ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ గంగలో ఆక్సిడేషన్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది, సెల్ఫ్ ఆక్సిడేషన్ జరుగుతూ ఉంటుంది. బాటమ్ లైన్ మరి గంగని పవిత్రమైన నీరు అని చెప్పి ఆనాడే నిర్ధారించబడింది. ఈరోజు సైన్స్ దానిని వేరే కారణాల వల్ల చెప్పుకొస్తుంది. అలాగే గోమూత్రము ఎన్నో వ్యాధుల్ని నివారిస్తుంది అని చెప్పి మనకి భాగవతం అంతా రాసి ఉంటుంది. ఈ రోజు అది దాంట్లోని పేటెంట్స్ కోసం మనకంటే ఫారిన్ కంట్రీస్ వాళ్ళు ఎక్కువ గోమూత్రాన్ని పేటెంట్స్ రాసేసుకున్నారు. ఇన్ఫాక్ట్ ఈరోజు మిడిల్ ఈస్ట్ లోని ఎడారిని మార్చడం కోసము బృందావనం గోశాల నుంచి ట్రక్కులు పేడ ఎక్స్పోర్ట్ చేసుకొస్తున్నారు. షిప్లో పేడను ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఇలా పేడను వేస్తే కొన్ని సంవత్సరాలు అలాగే ఎడారిలో వేస్తే అది ఆ భూమి పంట భూమి అవుతుంది అని చెప్పి ఆశపడుతున్నారు. అది జరుగుతుంది. సో ఇంకా మనకి శాస్త్రంలో చెప్పింది జరిగే విషయాల గురించి చెప్పుకుంటాం. ఆ గోపేడ ఆవు పేడ స్వచ్ఛమైనది. ఎస్, దీని గురించి లాస్ట్ వీక్ కూడా మనం మాట్లాడుకున్నాం. భాగవతంలోని 3వ స్కందంలోని 31వ అధ్యాయం అంతా కూడా దేవహూతికి తల్లి దేవహూతికి కొన్ని లక్షల ఏళ్ల క్రితమే మానవ పుట్టి గురించి కపిల ముని చెప్పని వివరాలన్నీ పిండం ఎట్లా పెరుగుతుంది, 5వ వారం ఎట్లా ఉంటుంది, 6వ వారం ఎట్లా ఉంటుంది, 7వ వారం ఎట్లా ఉంటుంది, అంతా కూడా భాగవతంలోనే ఆల్రెడీ రాసి ఉన్నది. మోర్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ చెప్తాను. దీనిలో బ్యాక్టీరియా. సో ఈ రోజు మనం సైంటిఫిక్ గా చూస్తున్నాం లివింగ్ ఎంటిటీ కెన్ ఎగ్జిస్ట్ ఈవెన్ ఇన్ ఫైర్. మంటలో కూడా కొన్ని క్రిమి కీటకాలు బతకగలవు అని చెప్పి మనకి ఈరోజు సైన్స్ చెప్తుంది. మనకి భాగవతంలోని సూర్యగ్రహణం మీద కూడా సూర్యుడి మీద కూడా జీవరాశి ఉన్నది అని చెప్పి భాగవతంలో రాసింది. అయితే అది మన మానవుడికి కనబడని వాడి శరీరంలో ఉంటుంది అని. అట్లాగనే తులసి మొక్క తాలూకా ప్రాముఖ్యతల గురించి భాగవతంలో ఎంతో రాసింది. ఈ రోజు దాన్ని సైంటిఫిక్ గాను ఎన్నో విషయాలతో అది ఔషధం కింద వాడుతూ మొదలు పెట్టారు. ఇంకో ఎగ్జాంపుల్ కోసం చూస్తాం. బుద్ధుడి తాలూకా ఎప్పుడు వస్తాడు అని చెప్పి భాగవతంలోనే 5,000 సంవత్సరాల క్రితమే బుద్ధుడు ఎప్పుడు వస్తాడు, ఎక్కడొస్తాడు, జన్మస్థలం ఏంటి, ఇవన్నీ కూడా రాసి ఉన్నాయి. అట్లాగనే చైతన్య మహాప్రభుత్వ రాకను కూడా భాగవతంలో రాసింది. పురాణంలోని విష్ణు సహస్రనామ ప్రార్థనలో కూడా గౌరాంగ అన్న పదం వాడతారు. అది చైతన్య మహాప్రభుని తాలూకు ఉనికి గురించి. అలాగే ప్రభుపాదుల వారి గురించి కూడా బ్రహ్మవైత్వ పురాణంలోని గంగాదేవి శ్రీకృష్ణుడికి మధ్య జరిగిన సంభాషణలోని ప్రభుపాదుల వారి వంటి వ్యక్తి వస్తారు అని చెప్పి రాసి ఉంటుంది.
అందులో గంగ శ్రీకృష్ణుడితో అడుగుతుందన్నమాట, నువ్వు వెళ్ళిపోతున్నావు, వెళ్ళిపోయిన తర్వాత రాబో కలియుగం అంతా కూడా ఆ కల్మషంతోనే ఉంటుంది. గంగాధర్, నేను ఉండగలనా, నేను భరించలేను, వాళ్ళందరూ వచ్చి నాలో స్నానం చేయాల్సి వస్తుంది అంటే అప్పుడు శ్రీకృష్ణుడు చెప్తాడు, కలియుగంలోని ఈ పర్టికులర్ టైంలోని ఒక వ్యక్తి వచ్చి కృష్ణ నామ స్మరణాన్ని ప్రపంచమంతా తీసుకువెళ్ళి అటువంటి వ్యక్తులు వచ్చి నిన్ను మళ్ళీ పావనం చేస్తారు అని. ఇంకా అలాగే కల్కి భగవానుడి రాక గురించి కూడా మనకి ఎన్నో అవతారాల్లో రాసి, ఎన్నో పురాణాల్లో రాసి, కానీ ఈ రోజు మనకి పాపులర్ గా తెలిసిన కల్కి, తిరుపతి కల్కి, కుప్పంలో కల్కి పేరుతో ఉన్న వ్యక్తి ఏమా కల్కి భగవాన్, పద్మావతిన ఏమండి, వరదైపాలెం కుప్పం దగ్గర. సో దిస్ ఇస్ ఆల్. వీళ్ళందరూ ఇందులోని ఇన్ఫర్మేషన్ తీసుకుని ఆయన వాళ్ళ భార్య పేరు పురాణం ప్రకారం మార్చి ఆశ్రమాన్ని స్థాపించి రన్ చేస్తున్నవాడు. అట్లాంటి అటెంప్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, అందులో ఏం సక్సెస్ఫుల్ అయ్యాడు బేసికలీ. బట్ ఎప్పుడు వస్తారు అన్నది చాలా నిర్దేశంగా పురాణంలో రాసింది. దిస్ ఇస్ టూ ఎర్లీ ఫర్ కల్కి టు కమ్ బేసికలీ. 5,000 సంవత్సరం దగ్గరే ఉన్నాము, కానీ దాని మీద క్యాష్ చేసుకోవడానికి జనాలు తిరుగుతున్నారు. మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం. ఒరిజినల్లీ ఎల్ఐసి ఏజెంట్, ఐ డోంట్ నో ఇఫ్ మెమరీ ఆఫ్ యు నో దట్. విజయ్ కుమార్ అతని పేరు. తర్వాత కల్కి ఆశ్రమం స్థాపించి పాపులర్ ఇది అయ్యి దెన్ హీ మేడ్ లాట్ ఆఫ్ మనీ బేసికలీ. ఏమండి, he has a son and daughter in law. వాళ్ళు ఇప్పుడు మళ్ళీ పాపులర్ గా స్పిరిచువల్ లెక్చర్స్ ఇస్తున్నారు వేరే పేరుతో. కొడుకు పేరు కృష్ణ భగవాన్ అనే పేరుతుంటుంది, ఆవిడ పేరు మర్చిపోయాను. ఇక్కడ ఈ మధ్య గచ్చిబౌలి స్టేడియంలో కూడా ఈ మధ్య పెద్ద సెషన్ కండక్ట్ చేశారు. ఇంత డిఫరెంట్ నేమ్, ఇంత డిఫరెంట్ కల్కి పేరు ఉండదు. సన్ అండ్ డాటర్ ఇన్ లా. ఆస్ట్రేలియాలో ఉండేవారు చాలా కాలం. నౌ దే హావ్ కమ్ బ్యాక్ టు ఇండియా అండ్ దే ఆర్ డూయింగ్ దిస్ బేసికల్లీ. యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అబౌట్ దీస్ థింగ్స్. ఎందుకంటే మనంగా పెట్టింది మన జీవితం, లైఫ్లో పోయేది మన జీవితం కాబట్టి. అలాగే ఇంకా మహాభారతంలోని